ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసులు ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు ఇల్లు ఆఫీసులతో పాటు శిరీష్ దిల్ రాజు కూతురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే దిల్ రాజు వ్యాపార భాగస్వామ్యుల ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో అనేక చోట్ల సోదాలు చేస్తున్న 55 బృందాలు 8 ప్లేనుల్లో సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి 2 భారీ సినిమాలు విడుదలయ్యాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించారు దిల్ రాజు. అలాగే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వ్యవహరించారు. మరోవైపు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇంకా సంస్థ సంబంధికుల అందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మైత్రి సంస్థ ఇటీవల పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీగా వసూలు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసినట్టు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసులు ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఈరోజు మార్నింగే 5 బృందాలు అయితే రంగంలోకి దిగాయి. పూర్తిగా కూడా 8 ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే దిల్ రాజుకు సంబంధించినటువంటి ఆఫీసులు అదేవిధంగా ఇళ్లలో కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీస్ కి సంబంధించినటువంటి కార్యాలయాలలో కూడా ఈ నిర్వహిస్తుంది. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమా ఏదైతే బ్లాక్ బస్టర్ అయింది. ఆ నేపథ్యంలోనే పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఈ సినిమాకి సంబంధించి వచ్చినటువంటి లావాదేవీల మీదనే ఈ మొత్తం వ్యవహారం అంతా నడుస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దీనికి సంబంధించి ఐటీ అధికారులు చేస్తున్నటువంటి సోదరులు కొంత కీలకమైనటువంటి డాక్యుమెంటేషన్ కోసం ఈ సోదరులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూడాలి. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈరోజు మార్నింగ్ 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు చేయడం అంటే చాలా పెద్ద ఆపరేషన్ కనబడవచ్చు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో ఉన్నటువంటి దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు అయినటువంటి శిరీష్ కుమార్తె హన్సితారెడ్డి నివాసాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వ్యాపార భాగస్వామ్యంగా ఉన్నటువంటి నివాసాలలో కూడా ఎవరైతే ఈ మొత్తం దీనికి సంబంధించి దిల్ రాజుకి సంబంధించి వ్యాపారాలు ఏదైతే దానికి సంబంధించి వాళ్ళ భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళ నివాసాల్లో కూడా ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా కూడా తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు ఏదైతే ఉన్నారో ఆయన ఎఫ్టీసీ చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు మైత్రి మూవీస్, ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్వహిస్తున్నారు. ఆ సంస్థలో కూడా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీస్ కి సంబంధించి నవీన్, సీఈఓ చెర్రీ ఇళ్లలో కూడా ఆఫీసులో కూడా ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. మైత్రి సంస్థ భాగస్వామ్యమైనటువంటి వారి ఇళ్లలో కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. పుష్ప 2 సినిమాలు అయితే మూవీ మేకర్స్ నిర్మించారు కాబట్టి భారీ కలెక్షన్స్ వచ్చిన నేపథ్యంలోనే పుష్ప 2కి సంబంధించినటువంటి కలెక్షన్స్ అదేవిధంగా పూర్తిగా కూడా ఉన్నటువంటి ఏదైతే జిల్లాది సంక్రాంతికి వచ్చిన సినిమా ఏదైతే ఉందో సో వీటన్నిటికీ సోదాలు జరుగుతున్నట్టుగా అయితే సమాచారం. అయితే మధు, దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన గేమ్ చేంజర్ అనుకున్నంత లాభం రాలేదు కాబట్టి లాభం రాలేదని చెప్పొచ్చు. కానీ అయినా కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించడంపై గల కారణాలేంటి? అంటే లాభ నష్టాలు అనేది ఒకవైపు అయితే సినిమాలకు సంబంధించి ఈయన ప్రధానంగా కూడా ఎవరైతే దిల్ రాజు ఉన్నారో ఆయన ఎఫ్టీసీ చైర్మన్ గా ఉండడము, ఆయన రీసెంట్ గా కూడా అనేక సినిమాలకు ప్రొడ్యూస్ చేశారు. సో ఆయన అనేక సినిమాలకు ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలోనే
ఆయనకు సంబంధించినటువంటి పూర్తి లావాదేవీ ట్రాన్సాక్షన్ సినిమాలకు సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ ఏదైతే ఉంటాయో ఆ ఐటీ రిటర్న్స్ మీదనే ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఇలా పెట్టుబడి సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టారు, వచ్చినటువంటి అది కావాల్సినటువంటి విషయం. సో అందులో భాగంగానే ప్రస్తుతం ఈయన దిల్ రాజు కావచ్చు, అదేవిధంగా మైత్రి మూవీస్ అయితే ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రము ఏదైతే పుష్ప 2 సినిమా ఉందో పుష్ప 2 సినిమా అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టడము, ఆ కలెక్షన్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివిధ కారణాలు చూసుకుంటే మాత్రము ప్రభుత్వాల్లోనే వివాదాలుగానే మారాయి. అంటే ఆ సినిమాకి సంబంధించి సినిమాలో ఆ తర్వాత సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడము, ఆ తర్వాత బెయిల్ మీద రావడం, ఆ నేపథ్యంలోనే కలెక్షన్స్ కూడా రెండోసారి కూడా 20 నిమిషాల పాటు అడిషనల్ గా యాడ్ చేసి దాన్ని మళ్ళీ రిలీజ్ చేయడం. సో ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి కలెక్షన్స్ పైన భారీగానే ప్రచారం కూడా జరిగింది. 100 కోట్ల కలెక్షన్స్ పుష్ప 2 రాబట్టింది అనేటటువంటి ప్రచారం కూడా జరిగినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి మీద దృష్టి పెట్టినటువంటి ఐటీ అధికారులు సోదాలు అయితే మొత్తానికి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా 2 ప్రాంతాల్లో అంటే 2 కార్యాలయాలు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకటి మైత్రి మూవీస్ తో పాటు దిల్ రాజుకి సంబంధించినటువంటి కార్యాలయం. ఇక్కడ దిల్ రాజు కుమార్తె అదేవిధంగా సన్నిహితులు కావచ్చు, దిల్ రాజుకి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి గోయింగ్ ఆన్, ఇంకా ఐటీ రైట్స్ అయితే ఇంకా గోయింగ్ ఆన్ కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగే అవకాశం ఉంది. అయితే మధు, ఉన్నట్టుండి 55 బృందాలతో ఐటీ అధికారులు 8 ప్లేసుల్లో దాడులు నిర్వహించడం అయితే జరుగుతుంది. దీని వెనుక ఇంకా ఏవైనా బలమైన కారణాలు ఉండడం జరిగిందా? అంటే ఇక్కడ ఒకటి కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి సోదాలు ఏదైతే ఉన్నాయో ఈ సోదాలను పరిశీలిస్తే జస్ట్ దిల్ రాజు అదే విధంగా పుష్ప 2 ఈ రెండు కార్యాలయాలకు సంబంధించే సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప 2 భారీ కలెక్షన్స్, అదేవిధంగా దిల్ రాజుకు సంబంధించి ఆయన ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి చైర్మన్ గా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాలు, ఆఫీసులు, అదేవిధంగా మైత్రి సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయాలలో మొత్తం 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తో పాటు మొత్తం వాళ్ళకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా 55 బృందాలు అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించి నవీన్ సిఇఓ వచ్చేది ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్లలో తో పాటు ఆఫీసులో కూడా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాలలో డెఫినెట్ గా కొంత కీలక ఇన్ఫర్మేషన్ తోనే ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సినిమాలకు సంబంధించి వచ్చేటటువంటి పెట్టుబడులు, పెట్టినటువంటి పెట్టుబడులు, అదేవిధంగా వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో వాటి మీద పెద్ద స్థాయిలో ప్రచారం జరిగింది. పుష్ప 2 అయితే ఇంకా మామూలుగా కాదు. పుష్ప 2 విషయంలో మాత్రము చాలా పెద్ద మొత్తంలోనే లాభాలు వచ్చాయి, మాకు పెట్టిన పెట్టుబడి కంటే పెద్ద మొత్తం లాభాలు వచ్చినాయి అనేటటువంటి విషయంలో ఐటీ అధికారులు కూడా ఈ స్థాయిలో నిజంగానే వీళ్ళు చెప్తున్నట్టుగా 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ లాభాలు అనే దాని మీద దానికి తగ్గట్టుగా కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు ఏవైతున్నాయో వాటి కోసమే తెలుస్తుంది. అదేవిధంగా మ్యాంగో కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అంటే మైత్రి మూవీస్ తో పాటు 2 అంటే దిల్ రాజు ఇంటిలో పుష్ప 2 నిర్మాతలు అయినటువంటి నవీన్ ఎర్లేని మైత్రి మూవీస్ మ్యాంగో ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా నగరంలో ఇంకా కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. 55 బృందాలు అయితే రంగంలో దిగి ఈ స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పెద్ద రైట్ గానే భావించాలి. ఈ రైట్స్ ఏవైతే ఉన్నాయో జరుగుతున్నటువంటి రైట్స్ చాలా పెద్ద మొత్తంలోనే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అంటే రానున్న రోజుల్లో ఈ రైట్స్ కి సంబంధించి ఎటువంటి టర్న్ తీసుకోబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. అయితే మధు, ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఇంట్లోనే కాకుండా వాళ్ళ కుమార్తె ఇంట్లో కూడా దాడులు అయితే జరుగుతున్నాయి. దాన్ని మనం ఎలా చూడొచ్చు? ఇక్కడ వాళ్ళు ఏదైనా జరుగుతున్నటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ అంతా కూడా పూర్తిగా కూడా సినిమాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ పెట్టుబడులు అదేవిధంగా వచ్చినటువంటి లాభాలు, ఆ వచ్చిన లాభాలు ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు వచ్చినా సరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా లేదా, వీళ్ళు చెల్లించిన అంటే వచ్చిన ఆదాయానికి చెల్లించిన నగదుకు తేడాలు ఉన్నాయా లేదా అనేది ప్రధానంగా చూస్తారు. సో ఏదైనా సరే వచ్చిన లాభాలను దాచిపెట్టి ఉంటే మాత్రం
ఈ సోదాలలో ఆధారాలు సేకరిస్తారు. అండ్ మోర్ ఓవర్ ఐటీ అధికారులు ఏదైనా సరే ఒక కార్యాలయం మీద సోదాలు నిర్వహించాలి అనుకుంటే మాత్రం ముందుగానే వాళ్ళు కొంత ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తారు. వన్స్ ఆ ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన తర్వాత వాళ్ళు దానికి అనుగుణంగా కావాల్సినటువంటి ఎవిడెన్స్లు ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆధారాల కోసం అయితే ఇటువంటి తనిఖీలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు జరుగుతున్నట్టు ఈరోజు మార్నింగ్ మొదలైనటువంటి తనిఖీలు ఏవైతే ఉన్నాయో ఈ తనిఖీలు కూడా కొనసాగుతాయి. ఈవినింగ్ వరకు కూడా కొనసాగిన తర్వాత అప్పుడు కొత్తగా ఐటీ అధికారులు తాము జరిపినటువంటి సోదాలకు సంబంధించి ఎటువంటి పత్రాలను ఎటువంటి డాక్యుమెంటేషన్ రిసీవ్ చేసుకున్నారు అనేది అప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న ద్వారా రిలీజ్ చేస్తుంది. థ్యాంక్ యూ మధు.